కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. పిఠాపురంలో ఎవరు పోటీ చేస్తారు? ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు ఉండనున్నారు? ఎవరెవరి మధ్య పోటీ జరగబోతోంది అనే ఉత్కంఠ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని ఎన్జీఏ పొత్తులో జనసేనకు కేటాయించారు. జనసేన ఇన్ఛార్జిగా కొనసాగుతున్న తంగెల ఉదయ్ శ్రీనివాస్ టికెట్ కేటాయిస్తారు అనుకున్నారు. కానీ స్వయంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జన సైనికుల్లో ఉత్తేజం పెరిగింది. వారి అభిమాని అధినేత జిల్లా నుండి పోటీ చేస్తున్నాను అని ప్రకటించడం హర్షం వ్యక్తం చేశారు. అలాగే పొత్తు పార్టీల్లో భాగస్వామి అయిన టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ సీటు ఆశించారు. పొత్తులో టీడీపీకి కాకుండా జనసేనకు కేటాయించడంతో అక్కడ నిరసన జ్వాలలు వ్యక్తమయ్యాయి. అధినేత చంద్రబాబు బుజ్జగింపుతో వర్మ పవన్ను గెలిపిస్తానని హామీ ఇచ్చారు. ఇక జనసేన సీటు ఆశించి భంగపడిన ఇన్ఛార్జ్ తంగెల ఉదయ్ శ్రీనివాస్ను బుజ్జగించి జనసేనాని పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. అదే సందర్భంలో పవన్ మరొక విషయాన్ని స్పష్టం చేశారు. బీజేపీ నేత అమిత్ షా నన్ను ఎంపీగా పోటీ చేయమంటే అప్పుడు ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్నారు. అలా మాట మార్పు మాటలతో జన సైనికుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే నేను సమర్థిస్తానని చెప్పిన వర్మ ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చారు. పవన్ పోటీ చేయకుంటే మరొకరికి అవకాశం ఇచ్చేదే లేదని నేను పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో పిఠాపురంలో ఎవరు పోటీ చేస్తారు, ఎవరి మధ్య పోటీ ఉండబోతోంది అని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.